ఎయిమ్స్ బీబీ నగర్ వల్ల బీబీ నగర్ ఉప్పల్ కారిడార్ రియల్ ఎస్టేట్లో నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా, లేక ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమేనా? ఈస్ట్ హైదరాబాద్లో బీబీ నగర్ ఉప్పల్ కారిడార్ గురించి ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ జరుగుతుందో తెలుసా? దానికి ఒక ముఖ్యమైన కారణం ఎయిమ్స్. ఇంత పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్ రావడం అంటే కేవలం పేషెంట్స్ మాత్రమే కాదు, డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, స్టూడెంట్స్, సపోర్ట్ సర్వీసెస్, రెంటల్ హౌసింగ్, షాప్స్, స్మాల్ బిజినెసెస్, ఇలా చుట్టుప్రక్కల రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు హైదరాబాద్ వరంగల్ రోడ్ కనెక్టివిటీ, అప్కమింగ్ డెవలప్మెంట్స్ కూడా ఈ కారిడార్ మీద ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎయిమ్స్ దగ్గర ఉందని చెప్పే ప్రతి ప్లాట్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎయిమ్స్ నుంచి డిస్టెన్స్ ఎంత, అప్రోచ్ రోడ్ ఎలా ఉంది, సరౌండింగ్ డెవలప్మెంట్ నిజంగా ఉందా, లీగల్ అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే డిసిజన్ తీసుకోవాలి. ఎయిమ్స్ ఒక గ్రోత్ ఫిగర్ కావచ్చు, కానీ మంచి ఇన్వెస్ట్మెంట్కి అది ఒకటి రీజన్ కాదు. మీరు ఏమనుకుంటున్నారు? ఎయిమ్స్ వల్ల బీబీ నగర్ ఉప్పల్ కారిడార్ నెక్స్ట్ బిగ్ గ్రోత్ జోన్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అనాలిసిస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.